గారు చెప్పిన కండిషన్స్ కానీ లేకపోతే నిబంధనలు కానీ ఇవన్నీ పోలీసులకు తెలియదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటగా తెలుగు ప్రజలకి రామనవమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలా ఒకటి పాయింట్ వెంకటకృష్ణ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, భారతదేశంలో ఉండేటటువంటి చట్టాలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయంటే బడుగు బలహీన వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి. బలిసిన దొరలకి, ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి, మినిస్టర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఈ చట్టాలు పనిచేయవు. పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయదు. దానికి తార్కాణం నేను ఒకటి చెప్తాను. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏ8 ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కోర్టుకు పోలేదు, జడ్జి ముందు హాజరవ్వలేదు, అయినా బెయిల్ వచ్చింది. కారణం అంటే ఏంటి? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటేషను ఒక హత్యా కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ కోర్టులో హాజరుపరచలేదు, కోర్టు ద్వారా బెయిలు రాలేదు. అన్నీ జరిగిపోయినాయి కదా. దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది? రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్లకి, పారిశ్రామికవేత్తలకి, డబ్బున్నోళ్ళకి ఒక రకమైన చట్టాలు ఉంటాయి. ఈ పేద బడుగు బలహీన వర్గాలకి చట్టాలు మాత్రం తొందరగా పనిచేస్తాయి. ఈ కాంతిరాణా టాటా అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసరు, అతను ఐపీఎస్ ఆఫీసర్ అనే దానికంటే కూడా నా దృష్టిలో జేపీఎస్ ఆఫీసర్ అంటాం మేలు. అతను ఐపీఎస్ చదువుకున్నాడో లేదో, ఆ కాకి యూనిఫాము నేను ఎందుకు అంటున్నానంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రకారం అతను రూల్ ఆఫ్ లా అతనికి పనిచేయదు. జేపీఎస్ మాత్రం బాగా కాంతిరాణా టాటాకే వర్తిస్తుంది. ఎందుకంటే జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఈరోజు ఇప్పుడు మనం గులకరాయి పలకరాయి అంటున్నాం, కానీ నందిగామలో ప్రతిపక్ష నాయకుడు ఎనర్జీ ప్రొటెక్ట్గా ఉన్న చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు ఇప్పటి వరకు ఆ కేసులో నిందితుల్ని కాంతిరాణా టాటా పట్టుకున్నారా అని నేను అడుగుతున్నా. లేదు కదా. ఒక్క చిన్న గీత రాయొచ్చిందో లేదో, ఒక చిన్న గీత పడినందుకే ఈరోజు 20 మంది 30-20 టీములు ఏర్పడిపోయి ఒక నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి నిరుపేదల మీద పడి ఈ దాష్టికం ఏందంట అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో పౌర హక్కులు ఉన్నాయా? ఈ దేశంలో ఒకటండి, ఈ యాక్ట్ ప్రకారము చట్టం ఒకటి చెబుతుంటే చట్టం ఎవడికి చుట్టం అవుతుంది? ఇక్కడ క్లియర్గా ఉంది, ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టం ఎవడికి చుట్టమయ్యింది? చిన్నపిల్లల్ని తీసుకుపోయి బంధించి దాదాపుగా 48 గంటలు అవుతుంటే ఇంతవరకు ఆ తల్లిదండ్రుల సమక్షంలో విచారించాల్సిన్నది పోయి వాడు ఇష్టారాజ్యం వచ్చినట్టు కాంతిరాణా టాటా చేస్తూ ఉంటే ఇది జరగటానికి పరమ ముద్దాయి కాంతిరాణా టాటా. ఆచూకీ కూడా లేదు. ఇప్పుడు ఒకటండి, ఒక ముఖ్యమంత్రి కాదండి, అది ఒక